నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. కూటమి ట్రాప్లో జగన్ పడ్డారా లేక జగన్ ట్రాప్లో కూటమి ఉందా అనేది ఆసక్తిగా మారింది. మొన్నటి వరకు డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. కానీ ఆ ఆరోపణలు గాలికి ఎగిరిపోయాయి. యువత నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఆ అస్త్రం పక్కన పెట్టేస్తుంది. ఇప్పుడు వైసీపీ నేతల అరెస్టుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. తమ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ జగన్ పరామర్శలు పర్వానికి తెరతీశారు. గతంలోనూ ఒక్కో నేత అరెస్ట్ కావటం, వెంటనే జగన్ వెళ్లి పరామర్శించడం, అక్కడ భారీ బల ప్రదర్శన చేయడం చూస్తాం. ఇప్పుడు తమ్మినేని, కారుమూరి లాంటి నేతలపైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. వారి అరెస్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇకపై జగన్ పర్యటనలు జైలు వద్దకేనా? ఆయన రాజకీయం కేవలం పరామర్శలకు పరిమితమా? చట్ట ప్రకారం అరెస్టులు జరిగితే వాటిని అక్రమం అనడం ఎంతవరకు కరెక్ట్? ప్రజా సంస్థలు గాలి కుదిరేసి నేర చరిత్ర నేతలకు ఒత్తాసు పలకడం ఏంటి? ప్రైమ్ నేను బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ ఉనికి కోసం ఆపసోపాలు పడుతోంది. ప్రభుత్వంపై పోరాడేందుకు ఏదో ఒక బలమైన అస్త్రం కోసం వెతుకుతోంది. ఇందులో భాగంగానే డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసింది. యువతను రెచ్చగొట్టి రోడ్ల మీదకు తెచ్చే ప్రయత్నం చేసింది. కానీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ ఉండడంతో వైసీపీ ఆరోపణలు గాలికెగిరిపోయాయి. నిరుద్యోగుల నుంచి ఎలాంటి మద్దతు రాకపోవడంతో ఆ ఇష్యూని పక్కన పెట్టక తప్పలేదు. దీంతో ఇప్పుడు తమ పార్టీ నేతల అరెస్ట్ల అంశాన్ని జగన్ భుజాన వేసుకున్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ కొత్త పల్లవం అందుకున్నారు. నేతల అరెస్ట్ల చుట్టూనే ఇప్పుడు వైసీపీ రాజకీయం మొత్తం తిరుగుతోంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతిపై కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉక్కుపాదం మోపుతోంది. ఆధారాలతో సహా తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడుతోంది. ఈ క్రమంలోనే పలువురు వైసీపీ కీలక నేతలు అరెస్టయ్యారు. అయితే ఈ అరెస్టుల్ని జగన్ అక్రమంగా అభివర్ణిస్తున్నారు. అరెస్టైన ప్రతి నేతను జైలుకు వెళ్లి పరామర్శిస్తున్నారు. గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జోగి రమేష్ లాంటి నేతలు అరెస్టైనప్పుడు కూడా జగన్ ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. జైలు వరకు వెళ్లి పరామర్శించడం, బయటకు రాగానే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. అయితే ఈ పరామర్శల వెనుక జగన్ అసలు ఉద్దేశం వేరే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పరామర్శల పేరుతో క్యాడర్ని సమీకరించి భారీ బల ప్రదర్శన చేయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. వైసీపీ నేతల అరెస్ట్ల పర్వం ఇక్కడితో ఆగేలా లేదు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు లాంటి కీలక నేతలపైన తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. వారి హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ సంస్థలు దృష్టి సారించాయి. ఈ క్షణంలోనైనా వారి అరెస్టులు జరిగే అవకాశం ఉందన్న వార్తలు వైసీపీ శిబిరంలో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఒకవేళ ఈ నేతలు కూడా అరెస్ట్ అయితే జగన్ మళ్లీ జైళ్ల చుట్టూ తిరగాల్సిందేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలుండగా ప్రతిపక్ష నేతగా వాటిపై పోరాడాల్సిన జగన్ కేవలం జైళ్ల పర్యటనలకే పరిమితం కావడం విమర్శలకు తావిస్తోంది. సందెట్లో సడేమియా అన్నట్లు ఈ అరెస్ట్ల సాకుతో బల ప్రదర్శనలు చేస్తే ప్రజలు హర్షిస్తారా అన్నది ఆలోచించుకోవాలి. ఎవరైనా తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పోలీసుల విచారణలో ఆధారాలు దొరికితేనే అరెస్టులు జరుగుతాయి. అలా చట్ట ప్రకారం జరిగిన అరెస్టుల్ని అక్రమమని ముద్ర వేయడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నేర చరిత్ర ఉన్న నేతలకు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఒక పార్టీ అధినేతగా జగన్ వత్తాసు పలకడం ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుంది? తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తే సమాజంలో చట్టం పట్ల గౌరవం ఏమవుతుంది? ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రజా సమస్యలపై కలమెత్తాలి. రైతులు, నిరుద్యోగులు, మహిళల పక్షాన నిలబడాలి. కానీ వైసీపీ మాత్రం ఆ సమస్యల్ని గాలికొదిలేసి కేవలం తమ పార్టీ నేతల్ని రక్షించుకునే పనిలోనే బిజీగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత వైసీపీ పాలనలో టీడీపీ నేతలను అరెస్ట్ చేయలేదా? అప్పుడు వాళ్ళు చట్టానికి లోబడి వ్యవహరించలేదా? కోర్టుల ద్వారా న్యాయ పోరాటం చేసి బయటకు రాలేదా? మరి ఇప్పుడు వైసీపీ అధినేత ఎందుకింత హంగామా చేస్తున్నారు? పరామర్శలకు వెళితే వెళ్లారు, కానీ ఈ హంగు ఆర్భాటాలు దేనికి? లెట్స్ కంటిన్యూ. రాజకీయాల్లో అరెస్టులు కొత్తేమీ కాదు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీడీపీకి చెందిన ఎంతో మంది కీలక నేతలు అరెస్టయ్యారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా లాంటి సీనియర్ నేతలు జైలు పాలయ్యారు. చివరకు సాక్షాత్తు చంద్రబాబు నాయుడిని కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు.
కానీ అప్పుడు టీడీపీ నేతలెవరూ చట్టాన్ని ధిక్కరించలేదు. పోలీసుల విచారణకు సహకరించారు. చట్టానికి లోబడి వ్యవహరించారు. తమపై మోపిన తప్పుడు కేసుల్ని కోర్టుల ద్వారానే ఎదుర్కొన్నారు. న్యాయ పోరాటం చేసి బెయిల్పై బయటకొచ్చారు. నేరం రుజువు కాకపోవడంతో క్లీన్ చిట్ పొందారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ హుందాగా వ్యవహరించిన తీరును ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో టీడీపీ నేతలు అరెస్టైనప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతోందని చెప్పిన వైసీపీ నేతలు ఇప్పుడు తమ వంతు వచ్చేసరికి ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? కోర్టుల్లో తేల్చుకోవాల్సిన న్యాయపరమైన విషయాల్ని రోడ్ల మీదకెందుకు తెస్తున్నారు? తమ నేతలు నిజంగా తప్పు చేయకపోతే న్యాయస్థానాల్లో ఆధారాలతో నిరూపించుకోవచ్చు కదా. కానీ అలా చేయకుండా అరెస్టు జరిగిన వెంటనే ప్రభుత్వంపై కక్ష సాధింపు ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ప్రభుత్వంపై బురద చల్లేందుకు, ప్రజల్లో సానుభూతి పొందేందుకే జగన్ ఈ హంగామా చేస్తున్నారన్న విమర్శలున్నాయి. న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనట్లుగా వ్యవహరించడం ఒక మాజీ ముఖ్యమంత్రికి తగదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధినేతగా అరెస్టైన తమ నేతల్ని పరామర్శించడం జగన్ బాధ్యత కావచ్చు. అందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు. కానీ ఆ పరామర్శల పేరుతో చేస్తున్న హంగు ఆర్భాటాలే ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. జగన్ జైలుకు వెళ్లే దారి పొడవునా భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది కార్యకర్తల్ని సమీకరించి రోడ్లపై హంగామా సృష్టిస్తున్నారు. దీనివల్ల గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. అత్యవసర పనుల మీద వెళ్లే సామాన్య ప్రజలు, అంబులెన్సులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పరామర్శ కోసం ఇంతమందిని వెంటేసుకుని వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇది కేవలం తమ బలాన్ని ప్రదర్శించుకోవడానికి చేస్తున్న స్టంట్ తప్ప మరొకటి కాదన్న విమర్శలు సామాన్యుల నుంచి వినిపిస్తున్నాయి. జగన్ పర్యటనల సమయంలో వైసీపీ శ్రేణులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోంది. పోలీసుల అనుమతి లేకపోయినా ఇష్టానుసారంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులతో వాగ్వాదాలకు దిగుతున్నారు. బారికేడ్లను తోసుకుంటూ వెళ్లి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం ద్వారా వైసీపీ నేతలు ఏం సాధించాలనుకుంటున్నారు? ఇలాంటి అరాచక రాజకీయాల్ని ప్రజలెప్పుడూ హర్షించరు. చట్టాన్ని గౌరవించని పార్టీకి ప్రజల మద్దతు ఎలా లభిస్తుందో వైసీపీ అధిష్టానం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ పరామర్శలతో చేస్తున్న హడావిడి చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వరుసగా వైసీపీ నేతలు అరెస్ట్ అవుతూ జగన్ ఇలా జైలు చుట్టూ తిరగాల్సిందేనా? అసలు ప్రతిపక్షం పోషించాల్సిన పాత్ర ఏంటి? ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నాయకుడు నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని వెనకేసుకు రావడం ద్వారా జనానికి ఏం సందేశం ఇస్తున్నారు? చూద్దాం. కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్లలో జరిగిన అవకతవకలపై లోతైన విచారణ జరుపుతోంది. ఈ విచారణలో రోజుకో వైసీపీ నేత పేరు బయటకొస్తోంది. ఆధారాలు దొరికిన వెంటనే పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి నేతల అరెస్టులు ఇలాగే సాగుతూ ఉంటే జగన్ తన సమయాన్నంతా జైళ్ల పర్యటనలకే కేటాయిస్తారా? రాష్ట్రంలో ఎన్నో కీలక పరిణామాలు జరుగుతున్న వేళ ప్రతిపక్ష నేత జైళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయడం రాజకీయంగా ఆ పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుంది అన్నది పెద్ద ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర చాలా కీలకం. ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తిచూపాలి. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో బయట గళమెత్తాలి. కానీ వైసీపీ తీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అసెంబ్లీకి వెళ్లేందుకు ఆసక్తి చూపని వైసీపీ అధినేత జైళ్లకు వెళ్లేందుకు మాత్రం ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన నాయకుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సొంత పార్టీ నేతల పక్షాన నిలబడుతున్నారు. ఇది ప్రతిపక్షం పోషించాల్సిన అసలైన పాత్ర కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తప్పు చేసిన వారిని చట్టం శిక్షిస్తుంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ చట్టపరంగా అరెస్టైన వారిని పరామర్శించి వారిని హీరోలుగా కీర్తించడం ద్వారా వైసీపీ జనానికి ఏం సందేశం ఇస్తోంది? అవినీతి చేసినా, అక్రమాలకు పాల్పడినా పార్టీ అండగా ఉంటుందన్న భరోసాను తమ క్యాడర్కు ఇస్తోందా? ఇలాంటి చర్యల వల్ల సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయి. నేరస్తులకు రాజకీయ అండదండలు ఉన్నాయన్న భావన ప్రజల్లో బలపడుతుంది. ఇది అంతిమంగా ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం.
అరెస్ట్ అయిన నేతలను పరామర్శించడం ద్వారా క్యాడర్లో ధైర్యం నింపాలని జగన్ భావించవచ్చు. కానీ సామాన్య ప్రజలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనేదే ముఖ్యం. చట్టాన్ని ధిక్కరించిన వారిని వెనకేసుకొస్తే ప్రజల సానుభూతి వస్తుందా, లేక మరింత వ్యతిరేకత పెరుగుతుందా? కూటమి సర్కారు వేస్తున్న ట్రాప్లో జగన్ చిక్కుకున్నారా? ముగింపులో చూద్దాం. వరుస ఓటములు, నేతల వలసలతో వైసీపీ క్యాడర్ తీవ్ర నైరాశ్యంలో ఉంది. ఇలాంటి సమయంలో కీలక నేతలు కూడా జైలు పాలైతే పార్టీ పూర్తిగా కుప్పకూలిపోతుందన్న భయం అధిష్టానంలో కనిపిస్తోంది. అందుకే అరెస్టైన నేతలకు అండగా నిలబడటం ద్వారా క్యాడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు జగన్. కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందన్న భరోసా కల్పించేందుకే ఈ పరామర్శల వ్యూహాన్ని ఎంచుకున్నారు. అయితే ఈ వ్యూహం పార్టీ అంతర్గత వ్యవహారాలకు పనికొస్తుందేమో కానీ ప్రజల మద్దతు కూడగట్టడానికి ఏమాత్రం ఉపయోగపడదు. రాజకీయాల్లో సానుభూతి అనేది చాలా బలమైన ఆయుధం. కానీ ఆ సానుభూతి సరైన కారణానికి రావాలి. అక్రమాలకు పాల్పడి జైలుకు వెళ్లిన వారిని పరామర్శిస్తే ప్రజల నుంచి సానుభూతి రాదు సరికదా, తీవ్ర వ్యతిరేకత వస్తుంది. గతంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ నేతలు ఇలాంటి డ్రామాలాడుతున్నారని సామాన్యులు సైతం చర్చించుకుంటున్నారు. పరామర్శల పేరుతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ చేస్తూ సామాన్యుల్ని ఇబ్బంది పెడుతుంటే ప్రజల్లో మరింత ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కూటమి ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వైసీపీ నేతల అవినీతిని ఆధారాలతో సహా బయటపెడుతూ వారిని చట్టం ముందు నిలబెడుతోంది. ఈ అరెస్టులపై వైసీపీ ఎంత రాద్ధాంతం చేస్తే కూటమికి అంత రాజకీయ లాభం చేకూరుతుంది. తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తున్నారన్న ముద్ర వైసీపీపై పడుతోంది. ఈ లాజిక్ని మిస్ అయిన జగన్ కూటమి ప్రభుత్వం వేసిన ట్రాప్లో సులభంగా చిక్కుకున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఆవేశంతో తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీని మరింత ఇరుకున పెడుతున్నాయి. రాజకీయాల్లో ఎత్తుగడలు, పై ఎత్తులు సహజం. కానీ అంతిమంగా ప్రజల పక్షాన నిలబడిన వారే విజయం సాధిస్తారు. వైసీపీ అధినేత జైళ్ల పర్యటనలు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెడితేనే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తిచూపుతూ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి. అలా కాకుండా కేవలం తమ నేతల్ని రక్షించుకునేందుకే పరిమితమైతే ప్రజలు ఆ పార్టీని శాశ్వతంగా పక్కన పెట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం ఆత్మవిమర్శ చేసుకుని సరైన మార్గంలో పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వైసీపీ నేతల అరెస్టులు, జగన్ పరామర్శల వెనుక ఉన్న అసలు కథ. చట్టం తన పని తాను చేసుకుపోతున్నప్పుడు దానికి సహకరించాల్సింది పోయి రాద్ధాంతం చేయటం రాజకీయంగా ఏమాత్రం సరైనది కాదు. గతంలో టీడీపీ నేతలు అరెస్ట్ అయినప్పుడు వారు వ్యవహరించిన తీరు వైసీపీ నేతలంతా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ప్రజా సమస్యలు గాలి కుదిలేసి జైళ్ల చుట్టూ తిరగటం వల్ల ప్రతిపక్షానికి ఎలాంటి మైలేజ్ రాదు. కూటమి సర్కారు వేస్తున్న రాజకీయ చదరంగంలో వైసీపీ తన తప్పుల వల్లే ఇరుక్కుపోతుందన్నది స్పష్టమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ అరెస్టుల పర్వం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఏపీ రాజకీయాలు ఎంతగా వేడెక్కిస్తుందో చూడాలి.